ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి శుభవార్త చెప్పిందా లేదా ఏంటి, ఏం శుభవార్త అని చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆ రోజున సెలవు ప్రకటించాలన్నారు. ప్రపంచ దేశాలు, కొన్ని ఆదివాసీ రాష్ట్రాలు ఇప్పటికే ఆగస్టు 9వ తేదీన సెలవు ప్రకటించాయి. ఆ రోజున ఆదివాసులకు సంబంధించిన సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలు చర్చించుకోవడానికి వారు అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణలోనూ సెలవు ఇవ్వండి అని సీఎంకి విజ్ఞప్తి అయితే చేశారు. అయితే ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం 1994 నుంచి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1994 డిసెంబర్ 23న ఐక్యరాజ్య సమితిని జనరల్ అసెంబ్లీ తన తీర్మానం 49/214లో ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ ప్రజల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని మూలవాసుల హక్కులను ప్రోత్సహించడానికి, రక్షించడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజున నిర్వహిస్తుంది. ఆదివాసీ ప్రజలు సమాజానికి చేసిన విజయాలు మరియు సహకారాన్ని జరుపుకునే రోజు కూడా. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో 476 మిలియన్లకు పైగా ఆదివాసీ ప్రజలకు నివసిస్తున్నారు. వారు ప్రపంచ 5% ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఆగస్ట్ 9th డిక్లేర్ చేస్తారా హాలిడే లేదా అనేది చూడాలి. థ్యాంక్స్.